నాటు వైద్యులు సరే బాగా చేసుకుంటాము. పెద్దవాళ్ళు కానీ చిన్న బిడ్డల వరకు మేము నాటు వైద్యులతోనే మేము బాగా చేసుకుంటాము. ఏదో కొన్ని నాటు వైద్యాలు తెలుస్తుంది చెప్తా ఉన్నాను. ఓకేనా? ఇప్పుడు ఒక ఏరు చెప్తాను. నాటు వైద్యమే గడ్డలకు, కురుకులకు, వాపులకు అన్నిటికీ పనిచేస్తుంది. అది మా నాటు వైద్యాలే మేము చేసుకుంటాము. మేము హాస్పిటల్కు పోము. కొన్ని వైద్యాలు తెలుస్తుంది నాకు. నల్లలము, గంపలాకు, గంపలేరు, నల్లలము అవంతా ఇస్తాను. మీరు అది పనికి మళ్ళీ చెట్టు అనుకుంటారు, కానీ ఏడాబట్టినా ఉంటుంది అది. దాన్ని ఆ మొక్కలు ఓడుకొని వాపులకు, మెడిసోలకు, గుదికాలు నొప్పి ఉన్నా, గడ్డలు పెద్ద పెద్ద గడ్డలు వేసి ఉన్నా, పెద్ద గడ్డలు వేసి మాంగి ఉన్నా చుట్టూ వేసితే అది మొలకలు పెట్టేస్తుంది, బాగా ఊపిరి అవుతుంది. దాన్ని పనికి మాలి మొక్క అనుకుంటాం మనం. అది ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నాను. ఇది మా చెట్టు చిత్రమూలం చెట్టు అంటారు. చిత్రమూలం చెట్టు అంటే ఇది పెద్ద పెద్ద ఏర్లు ఉంటుంది. ఏడబట్టినా ఇది పెద్ద ముదురుగా చెట్టుగా పెరిగి ఏర్లు లావుగా ఉంటే అది మన మెడిసోలకు కానీ గడ్డలకు కానీ అన్నిటికీ పనికి వచ్చే వస్తువు ఇది. దీని పనికి మాలిన మొక్కని మనం దాన్ని అలవ చేయము. అంతేనా? ఇది పనికి మాలిన చెట్టు అనుకుంటాం మనము. దీని మొక్కలు ఈ ఏరుని మనం నూరి మంచి నూనె అయినా సరే, టెంకాయ సంవర అయినా సరే వాడ్చి ఆ గడ్డ ఉండే దగ్గర పట్టు వేయాలి. పెద్ద గడ్డగా ఉంటే చుట్టూ వేయాలి, గడ్డ మీద వేయకూడదు, చుట్టూ వేయాలి. అప్పుడు ఆ మొలకని లాగేస్తుంది. ఇది లోకానికి ఎవరికి అందరికీ తెలుసును, కానీ ఇది పనికి మాలిన మొక్కని మనం అలో చేయము. ఈ ఆకు మనకు ఉపయోగపడదు. ఏరు అది కూడా చెట్లు ఏరు ఉపయోగపడదు. పెద్ద చెట్టుగా ఉండి పెద్ద ఏరుగా ఉంటే అన్నిటికీ గుదికాలు మెడిసోల్ నొప్పి వస్తుంది. ఆ మెడిసోల్ నొప్పి కూడా ఇది పని చేస్తుంది. దీన్ని వాడి చూడండి, మీరు పని చేస్తుంది. 3 పూటలు వేస్తే చాలు, గడ్డ మాగుకున్నా కూడా మాంగి మొలక వచ్చేస్తుంది. చీము నెత్తురు వచ్చి మొలక వచ్చేస్తుంది. దీన్ని మనం కడుపు గిడుపు తీసుకోకూడదు, పై పట్టు మాత్రమే వేయాలా. కడుపు గిడుపు తీసుకొని తినకూడదు దీన్ని. ఇది విషంతో సమానం. కడుపులో పేగులు ఉడికిపోను తింటే ఉపయోగపడదు. ఈ నాటు ఏరు మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. లావుగా చెట్టు పెద్ద చెట్టుగా వండుకొని పెద్ద ఏరుగా తీసుకోవాలి. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మీకు అతి పవిత్రమైన మొక్కను గురించి తెలియజేస్తాను. ఆ మొక్క ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, మనము మార్కెట్కి వెళ్ళి లేదా బజార్కి వెళ్ళి ఆకుకూరలు తెచ్చుకొని మనం పప్పు సాంబార్లు వేసుకొని తింటాం. అవన్నీ రైతులు పండించే ఆకుకూరలు. వాటి వలన మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మన పూర్వీకులందరూ ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరలని వాడేవాళ్ళు. అలాంటి మొక్కల్లో ఈ మొక్క ఒకటి. ఈ మొక్కని బాగా పరిశీలించండి. ఈ మొక్క పేరు వచ్చి పెళ్ళిబొద్ది ఆకు లేదా కోడి జుట్టి ఆకు అనేసి మేము మా మాతృభాషలో పిలుచుకుంటాం. వీటిని లేతాకులు వరకే గిల్లుకొని మనం పప్పు సాంబార్లు వేసుకొని మనం సాంబార్ చేసుకొని మనం కడుపు తీసుకున్నట్టయితే మనకి రక్తం బాగా పరిచింది, మనం ఆరోగ్యకరంగా ఉంటాము. అంతేకాదు మనకి అనేక రకాల వ్యాధులు కూడా మనకి రావు. ప్రస్తుతం సమాజంలో ఎటువంటి వ్యాధులు వస్తున్నాయో నీకు తెలీదు, మాకు తెలీదు. కొత్త కొత్త రోగాలంతా వస్తున్నాయి.
కారణం అది మీకు కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి ఆకుకూరలను మనం అందరూ వాడాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. బాగా పరిశీలించండి. దీనిని కోడి జుట్టి ఆకు లేదా పెళ్లి బుద్ధ ఆకు అనేసి అంటాము. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారము. ఇప్పుడు మనము నాకు తెలియని విషయాలు కూడా మా పూర్వీకులను అడిగి తెలుసుకొని ముందు నేను వాడి తర్వాత మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి మీరందరూ మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.